యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం థియేటర్లో సందడి చేస్తోంది. తొలి రోజు ఈ చిత్రం 170 కోట్లకి పైగా రికార్డ్ ఓపెనింగ్స్ ని సాధించిందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. రెండో రోజు కూడా మంచి వసూలు నమోదైనట్టే తెలుస్తోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే దేవర చిత్రం పెద్ద హిట్ అయినట్టే. కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ విజువల్ ఫీస్ట్ గా ఎమోషనల్ యాక్షన్ డ్రామా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్ విషయంలో ఆడియన్స్ కొందరు పెదవి విరుస్తున్నారు. అయినప్పటికీ ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ వల్ల అది ఇబ్బంది కాలేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన కొన్నేళ్లుగా పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. వరుస విజయాలు సాధించారు. ఇప్పుడు ఈ ఖాతాలోకి దేవర కూడా చేరింది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడున్న పరిస్థితి గతంలో లేదు. కొన్నేళ్ల పాటు తారక్ హిట్ లేకుండా సతమతమయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్ కి పెద్ద మైనస్ గా మారిన అంశాన్ని కూడా రివీల్ చేశారు. సింహాద్రి వరకు ఎన్టీఆర్ కెరీర్ ఉవ్వెత్తున ఎగిసింది. నా కెరీర్ కి అది ప్లస్సా మైనస్సా తెలియదు. చిన్న వయసులోనే నాకు సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. సింహాద్రి తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, ఎటువైపు వెళ్లాలి అనేది అర్థం కాలేదు. దీంతో 4 ఏళ్ల పాటు దారుణమైన ఫ్లాపులు పడ్డాయి. సింహాద్రి యమదొంగ మధ్యలో ఒక్క హిట్ కూడా లేదు. రాఖీ అనే చిత్రంలో నా నటనకి పేరొచ్చింది, కానీ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. ఆ 4 ఏళ్లు పిచ్చెక్కినట్టు అయిపోయింది. మైండ్ కూడా సరిగా పనిచేయలేదు. ఓ రకంగా నరకం చూసా. ఎక్కడో తప్పు జరిగిందని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి సినిమాలో నరకడాలు, చంపడాలు, రొటీన్ ఫైట్స్ ఉండకూడదు అనుకున్నా. అప్పుడే నాలో మార్పు మొదలైందని ఎన్టీఆర్ అన్నారు. స్టూడెంట్ నంబర్ 1 పక్కన పెడితే ఆ తర్వాత చేసిన సినిమాలు ఎక్కువగా అరుస్తూ డైలాగులు చెప్పడం, నరకడం లాంటివే ఉంటాయి. యమ దగ్గర నుంచి అది మారిందని ఎన్టీఆర్ అన్నారు. భవిష్యత్తులో కాలేజీకి వెళ్లే కుర్రాడ్లా కూడా నటిస్తానేమో అంటూ ఎన్టీఆర్ సరదాగా చెప్పారు. ఇప్పుడు దేవర చిత్రంలో కూడా నరకడాలు, చంపడాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ, విజువల్స్, విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీ. నిన్ను చూడాలని చిత్రంతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఆది, సింహాద్రి, స్టూడెంట్ నంబర్ 1 లాంటి చిత్రాలు ఎన్టీఆర్ క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కి పాన్ ఇండియా వైడ్ గా రికార్డ్ ఓపెనింగ్ సాధించే వరకు చేరింది క్రేజ్. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవర చిత్రం రెండో మూవీ. గతంలో వీళ్ళిద్దరూ క్రేజీ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. దేవర చిత్రం అనుకున్న విధంగా భారీ వసూలు సాధిస్తే ఎన్టీఆర్ కి పాన్ ఇండియా మార్కెట్ పదిలమైనట్టే. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.